హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ లైఫ్ విత్ సిరి. ఈ రోజైతే నా స్టైల్లో పెసరట్టు ఇంకా అల్లం చట్నీ ఎలా చేస్తాననేసి మేకింగ్ చూపిస్తూ వీటి బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి పెసలు అనేది క్లీన్ చేసుకుని అల్లము పచ్చిమిర్చి వేసి మిక్సీ అయితే చేశాను. లాస్ట్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి పెసరట్ అనేది హై ప్రోటీన్ ఫుడ్ కదా! దీనివల్ల మనకి బాడీ స్ట్రెంత్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మజిల్ కూడా సపోర్ట్ అవుతుంది. అలాగే మనం తిన్నాక చాలా సేపు మనకి ఫిల్లింగ్‌గా అనిపించి వెయిట్ లాస్‌కి అనేది హెల్ప్ అవుతుందన్నమాట. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ లోపైతే మనం అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం చట్నీకి ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆనియన్స్, టమాటో, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, అల్లం ముక్కలు అండ్ ఇంకా చింతపండు ఇవి ఒక సైడ్ అండ్ ఇంకా పచ్చి శనగపప్పు, వేపిడి శనగపప్పు ఉంటది కదా! అది, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇవైతే ఒక సైడ్‌కి పెట్టుకున్నాను. పెట్టుకుని ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ వేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అల్లం ముక్కలు వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. అది వేగుతుంటే మనకి స్మెల్ అనేది తెలుస్తుంది. సో అది మంచిగా ఫ్రై అయ్యాక మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర యాడ్ చేయాలి. గుల్ల శనగపప్పు ఇంకా యాడ్ చేయకూడదు. తర్వాత యాడ్ చేద్దాము. ఫస్ట్ ఇవి అయితే బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. అలాగే ఎండుమిర్చి కూడా. ఇవి 2 యాడ్ చేసి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు అండ్ టమాటో ఈ 2 కూడా యాడ్ చేసి మగ్గనివ్వాలన్నమాట వీటిని. ఆనియన్స్, టమాటో 2 కూడా మగ్గాలి. సో మగ్గడానికి లిడ్ అయితే క్లోజ్ చేసి కొద్దిసేపు ఉంచుకున్నాను. దాని తర్వాత కర్రీ లీవ్స్, చింతపండు వేసుకుని కొంచెం అంటే చాలా కొంచెం వాటర్ వేసి మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. అంటే జింజర్ బెనిఫిట్స్ కూడా మనకి తెలుసు కదా! డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. కోల్డ్ గాని, కాఫ్ గాని ఇవేమన్నా వచ్చినప్పుడు జింజర్ అనేది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బెల్లం అనేది నేను ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్నాను. సో బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకుని కొంచెం కూల్ అవ్వనివ్వాలన్నమాట. ఇంకా సైడ్‌కి అయితే పెట్టేయాలి. లోపైతే పెసరట్టు అయితే వేద్దాము. సో నేనైతే నేతితోటి వేస్తున్నాను. ఇది వచ్చేసి మా పాపకు వేస్తున్నాను. అందుకని బాగా హీట్ అయ్యాక పెసరట్టు అయితే వేసి దాని మీద ఆనియన్స్ ఇంకా జీలకర్ర అయితే వేసి నెయ్యి వేస్తున్నానన్నమాట. ఘీ తోటి వేస్తే పిల్లలకి మంచిదని చెప్పి సో ఘీ తోటి అయితే వేస్తున్నాను. ఫస్ట్‌ది ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయింది. సెకండ్ పెసరట్టు అన్నమాట. ఎప్పుడు ఫస్ట్ ఫ్లాప్ అయిపోయే వస్తుంది నాకు. సో పెసరట్టు అయితే వేసాను. ఈలోపు మనకి అది చట్నీ చల్లారిపోయింది. సో దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసి మిక్సీ అయితే పెట్టేసానన్నమాట. ఇదొచ్చేసి పెసరట్టు మేకింగ్. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.